అవతల వ్యక్తులకి ప్రతిసారి మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ వెంట పడుతూ మీ ప్రేమని మొత్తం ధారపోయాలి అని అనుకున్నారనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక గ్లాస్ లో మనం నీళ్లు పోస్తామండి. ఆ గ్లాసు నిండిపోయింది. నిండిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా నీళ్లు పోస్తూనే ఉన్నారనుకోండి, ఆ గ్లాస్ మీద మీకు ప్రేమ ఎక్కువ. మీ ప్రేమ అంటే ఆ గ్లాస్ లో ఉన్న నీళ్ళు అనమాట. ఆ గ్లాస్ ని నింపేసేయాలి, ఎలాగైనా సరే పొంగి పొర్లిపోయేటట్టు చేసేసేయాలి. కానీ ఆ గ్లాస్ లో ఎన్ని నీళ్లు పడతాయో ఆ నీళ్లే పడతాయి. మీరు ఆ తర్వాత ఇచ్చేదంతా కూడా వేస్ట్ గా కింద పోతుంది. మీ ప్రేమని వాళ్ళు ఎంతైతే రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటారో అంత మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతారు. మీరు ఎక్స్ట్రాగా ఇచ్చే ప్రేమ ఏదైతే ఉందో అది వృధాగా పోతుంది. ఈ విషయం అర్థం చేసుకోకుండా నేను ఎంత ప్రేమిస్తున్నాను, అంత ప్రేమిస్తున్నాను, నా ప్రాణం పెట్టుకున్నాను. ఎవడు అడిగాడండి మిమ్మల్ని? వాళ్ళ మీద ప్రాణం పెట్టుకోమని వాళ్ళు ఏమైనా అడిగారా? అడగలా. కానీ మీరే ఎక్కువగా ఇస్తున్నారు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఎవరికైనా సరే మనిషి అన్న వాడికి ఎంత ప్రేమో అంతే ఇవ్వాలి. ఎక్కువగా ఇచ్చాము అనుకోండి, గ్లాస్ లో నీళ్ళలాగా పొంగి పొర్లిపై మన ప్రేమ వృధా అయిపోతుంది. మన ప్రేమని అవతల వ్యక్తులు ప్రేమగా అర్థం చేసుకోరు, అనుమానంగా అర్థం చేసుకుంటారు. ఫ్రీడమ్ లేకుండా ఉంది అన్నట్టుగా, జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. తద్వారా మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నారు అన్నది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎంత మంచిగా మీ దగ్గర ఫ్రీడమ్ ఉంది. ప్రేమలో ఫ్రీడమ్ ఉంటుంది, అతి ప్రేమలో బందీలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, అతి ప్రేమలో ఊపిరాడని తనం ఉంటుంది. అరే వీళ్ళ ప్రేమని నేను మళ్ళీ ఏమైనా అంటే వీళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అన్న ఒక భావనతో వాళ్ళు కొద్ది కొద్దిగా మీకు దూరం అయిపోయి తెలియచేయాలని అనుకుంటూ ఉంటారు. అలా తెలుసుకోకుండా మీరు ప్రతిసారి వాళ్ళకి అటెన్షన్ ఇచ్చేసి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తే మీరు ఓవర్ గా వాళ్ళని ప్రేమలో ముంచేస్తారో వాళ్ళు ఊపిరాడక మీ దగ్గర నుంచి దూరం అయిపోవటానికి చూస్తూ ఉంటారు. ఈ 4 కారణాలు ఇంపార్టెంట్ గా ఉంటాయండి ప్రతి ప్రేమలోను. అవతల వ్యక్తికి ప్రేమిస్తున్నాము అని అనుకుని అవతల వ్యక్తిని వాళ్ళని హింస పెట్టడం, ప్రేమ పేరుతోటి అతిగా అటెన్షన్ ఇవ్వడం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మీ పార్ట్నర్ మీద అతిగా ప్రేమ చూపిస్తున్నారా? అతిగా అటెన్షన్ ఇస్తున్నారా? ప్రతిదీ షేర్ చేస్తున్నారా? వాళ్ళ విషయాలన్నీ కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారా? ఇలా చేశారో ఖచ్చితంగా మీ నుంచి ఏదో ఒక రోజు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలా అవ్వకూడదయ్యా అంటే ఎంత వరకో అంతవరకే ప్రేమించాలి. లిమిట్ గా ఉండాలి. ఏదైనా సరే లిమిట్ చాలా అందంగా ఉంటుంది అండి.